హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కస్తా కాజా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. అది చాలా సూపర్గా వస్తుంది అనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి అరకేజీ తీసుకున్నాను, కొంచెం పాల పౌడర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, కప్పు పాలు తీసుకున్నాను, తర్వాత నూనె కప్పు తీసుకున్నాను అనమాట. ఇలాచి ఒక స్పూన్ ఇలాచి అనమాట. ఇగోండి ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అది రిఫండ్ ఆయిల్ లేదా నెయ్యితోనైనా చెయ్యాలి. ఇంకా వేరే ఆయిల్ వేసినా సరే బాగోదు, స్మెల్ వస్తుంది అనమాట. ఇగోండి నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట మైదా పిండి పౌడర్లో. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న వెంటనే చూడండి కింద మీద అలా కలుపుకోవాలన్నమాట. నేను అరకేజీ మైదా పిండి తీసుకున్నాను కదా, శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దుకాణం మీద నుంచి తెచ్చుకుంటాం కాబట్టి ఎట్లా ఉంటుందో తెలీదు. ఇక్కడ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. పొడి పొడిలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకుంటుండగా చూడండి ఉండ ఎలా వస్తుందో, మొత్తం కప్పు ఆయిల్ కూడా కొంచెం కొంచెం మొత్తం కలిపేయాలి. ఉండ చేతితో పట్టుకుంటే వచ్చేటట్టు ఉండాలన్నమాట. అప్పుడు వెంటనే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి నేను 1 స్పూన్ వేసాను అనమాట ఇలాచీ పౌడర్. ఇందులో సోడా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, 1 స్పూను బేకింగ్ సోడా అనమాట. ఇందులో మీకు కానీ నచ్చినట్లయితే నల్ల జీలాలు కూడా వేసుకోవచ్చు సోంపు పైన. నేను ఆ రెండు వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇలా ఉండ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం ఆయిల్తో కలిపాం కదా, ఇప్పుడు పాలు యాడ్ చేయాలన్నమాట. ఇలా చుట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఒక 10 మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా మొత్తానికి చుట్టుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. అది ఉండలా చేసుకున్నాం కదా. ఉండలా చేసిన తర్వాత ఒక కాసేపు వదిలేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు కాదు. వదిలేసిన తర్వాత మనం రొట్లు పీట అయినా సరే, ఏదైనా ఒక పళ్ళెం అయినా, నేనైతే ఆకు తీసుకున్నాను. ఆకు ఉంది కాబట్టి దలసరిగా కొంచెం అప్పడాల సైజులో చేసుకున్న తర్వాత చాకుతో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కాజా ఎలా చేసుకుంటాం కదా, ఆ సైజులోనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇలా ఈ షేప్లోనూ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇగోండి నేను ఒకదాని తర్వాత ఒకటి సిమ్లోని పెట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగానే సిమ్లో పెట్టి ఉంచిన తర్వాత ఇగోండి ఇలా వేసుకుంటున్నాను అనమాట. పూర్తిగా మొత్తం ఈ కాజాలన్నీ మొత్తం ఇది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉండాలి. స్టవ్ మాత్రం హైలో పెట్టి మనం వేయించకూడదు. ఎందుకంటే మనం తలసరిగా చేసుకున్నాం కాబట్టి లోపల అయితే సరే ఉడకదు. సిమ్లోని పెట్టే లేట్ అవుతుంది. కాకపోతే సిమ్లో పెట్టే కొంచెం కొంచెం వేపుకోవాలన్నమాట. ఫ్రీగా ఉండాలి. ఈలో పాకానికి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అరకేజీ పంచదార తీసుకున్నాను అనమాట. అరకేజీ పంచదారకి కొంచెం వాటర్ వేసుకొని మనం తీగ పాకం వచ్చేటట్టు వేడి చేసుకోవాలన్నమాట. ఇగోండి నేను ఇలా వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. గిన్నెలో నీళ్ళు పోసుకొని పంచదార దీంట్లో ఇలా వేడి చేసుకున్నాను అనమాట. వేడి చేసుకున్న వెంటనే ఇగోండి ఇలా మరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేడెక్కుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాకానికి రెడీ అయ్యి వచ్చింది. ఇలా కొంచెం మనం చెక్ చేసుకోవాలన్నమాట, పాకం వచ్చిందో లేదని చెప్పి. ఫ్రెండ్స్ చూడండి, పాకానికి రెడీ అయ్యి వచ్చింది కాబట్టి మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి తీగ పాకం కనిపిస్తుంది కదా మీకు, జూమ్ చేసి చూడండి. తీగ పాకం వచ్చింది ఫ్రెండ్స్. ఇకన స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం ఈ వేడెక్కాయి కదా, చూద్దాం ఎలా రెడీ అయిందో కాజాలు. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మరి కొంచెం వేగాలన్నమాట. నాకైతే గంట పడుతుంది ఫ్రెండ్స్, గంట పట్టిందనమాట ఈ వేగడానికి. చూడండి వేరే ప్లేట్లో తీసుకున్న వెంటనే చల్లారింది కదా పాకం చల్లారి పెట్టుకోవాలి. పాకం తీసుకున్న తర్వాత ఈ పాకంలో పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి గజ్జలు అవి ఒక అరగంట పోయిన తర్వాత లోపలికి మొత్తం పాకం అంతా వెళ్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒరిస్సాకి ఎక్కువ మేము ఆంధ్రాలో ఉంటాం కాబట్టి ఒరిస్సా నుంచి మా అక్కలైనా ఎవరైనా, మా పిల్లలైనా సరే, మా మాయాల పిల్లలు ఎవరు వచ్చినా సరే కాస్త కాజా రెడీ ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి. బాయ్ ఫ్రెండ్స్.